వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ, లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ రామ్ మెట్టు గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. యా, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకరినొకరు ఎవరికైనా ఏమన్నా అయినప్పుడు స్టాండ్ తీసుకుంటారు, ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక ట్రస్ట్ అనేది ఇద్దరి మధ్యలో ఉండదు. ఒకరు బాగా నమ్మి ఏమైనా విషయాలు ఇంకో ఫ్రెండ్కి షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు నమ్మి వాళ్ళ రిలేటివ్ కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు, అది షేర్ చేస్తూ ఉంటారు. అసలు ఇలాంటి ఫ్రెండ్స్ని మీరు ఎట్లా చూస్తారు? అసలు ఫ్రెండ్షిప్లో ఎలా ఉండాలి? ఎస్, సో ఇక్కడ తెలియక చేసే ఒక పని ఏంటంటే, చాలామంది ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు మన ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్, మీరు మన ఇద్దరం క్లోజ్ కదా అని నన్ను ట్రస్ట్ చేసి మీరు నాకు ఏదో చెప్పారు. చెప్పినప్పుడు ఇట్ ఈస్ నెససరీ, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ దట్ ఇది మన ఇద్దరి మధ్యలోనే ఉండేటట్టు చూసుకోవడం అనేది. తెలియక చేసే మిస్టేక్ ఏంటంటే, చాలామంది నాకు ఇంకొక క్లోజ్ ఫ్రెండ్ కూడా ఉండొచ్చు, ఇట్స్ జస్ట్ నాట్ యూ, రైట్? సో ఆ ఇంకో క్లోజ్ ఫ్రెండ్కి అరే ఎవరికి చెప్పకు, ఉదయ్ ఏం చెప్పింది తెలుసా అనేసి, లైక్ యూనో మీ గురించి నేను తనకు చెప్తాను నేను, బికాజ్ ఐ ఫీల్ ఏంటంటే అతను ఎవరికి చెప్పడేమో అనేసి నేను చెప్పేస్తాను అక్కడ. బట్ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏం మిస్ అవుతున్నారంటే, అదే ఫీలింగ్ తోటి మీరు నాకు చెప్పారు కదా, వీడు ఎవరికి చెప్పడలే అనేసి మీరు నాకు చెప్పారు, కానీ నేను ఇంకొక పర్సన్కి చెప్పాను. ఏమని? ఎవరికి చెప్పడలే అనే ట్రస్ట్ తోటి. నేనే ఇక్కడ ట్రస్ట్ బ్రీచ్ చేశాను ఇక్కడ, రైట్? సో ఇప్పుడు నేను, బికాస్ మీరు నన్ను నమ్మి చెప్పారు, నేను ఇంకొకరు నమ్మి వాళ్ళకి చెప్తున్నాను, సేమ్ రిపీట్ అవుతుంది అన్నమాట. ఏంటంటే ఇంకొకరికి చెప్తారు. ఇన్ వే చెప్పాలంటే నేను మిమ్మల్ని మోసం చేసినట్టే ఇక్కడ. ఎందుకంటే మీరు నన్ను ఎంతో నమ్మి ఎవరికి చెప్పరు, మీరు కొంచెం యూనో షేర్ చేసుకుంటే కొంచెం హార్ట్ లైటర్ గా ఫీల్ అవుతుంది కదా అని మీరు నాకు చెప్పినప్పుడు, నేను అలా క్లోజ్ ఫ్రెండే అవ్వచ్చు, నేను అలా చెప్పాను అనుకోండి ఎవరికన్నా, అది ఖచ్చితంగా స్ప్రెడ్ అవుతుందండి. స్ప్రెడ్ అయిన తర్వాత అల్టిమేట్లీ ఎవరు పరువు పోతుంది అంటే ఇట్ ఈస్ యువర్స్. అండ్ మీరు ఎవరిని క్వశ్చన్ చేస్తారంటే నన్నే క్వశ్చన్ చేస్తారు, బికాస్ మీరు చెప్పుకుంది నాకు మాత్రమే. సో ఇది బయట ప్రపంచంకి తెలిసింది అని అంటే ఖచ్చితంగా నా త్రూనే అనేసి మీకు తెలుసు. సో అలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఏంటంటే మీకు ఎంత క్లోజ్ అన్న అవ్వచ్చు, కానీ మీ క్లోజ్ ఫ్రెండ్స్ గురించి ఇంకొకరికి చెప్పుకోవడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. అది మీ ఓన్ క్యారెక్టర్ని డ్యామేజ్ చేస్తుంది. లైక్ యూనో ఎంతో ట్రస్ట్ చేసిన మీ ఫ్రెండ్ మిమ్మల్ని చులకనగా చూడడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. అది తీసుకోవడం చాలా కష్టం అండి. ఇంకా ఫ్రెండ్స్ మధ్యలో ఒకరేమో కంప్లీట్గా అన్నీ ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు, ఒకరేమో అంటే వాళ్ళకి చెప్పుకుంటే ఒక హ్యాపీనెస్ అనమాట. ఇంకొక ఫ్రెండ్ ఏంటంటే తను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారనమాట. ఏవి చెప్పాలో ఏవి చెప్పొద్దో తనకు అంటూ ఒక బౌండరీస్ పెట్టుకొని ఆవిడ బాగానే ఉంటారు. అంటే అట్లా అని తను తప్పు కాదు, ఇలా చెప్పడము వాళ్ళకి హ్యాపీనెస్ ఉంది కాబట్టి తన్ని ఏమనలేం. ఇక్కడ ఎవరు మారాలి అని అంటారు ఇలాంటి ఫ్రెండ్స్ మధ్యలో? ఫస్ట్ పర్సనే మారాలండి. అన్ని చెప్పేసుకుంటా ఉంటారు చూడండి, అది యాక్చువల్గా కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఈ రోజున యూ అండ్ ఐ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. నాకు నా లైఫ్లో జరిగే ప్రతి విషయం నేను మీకు చెప్పేస్తున్నా, బికాస్ వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మధ్యన గొడవ రావడం అనేది ఇట్ ఈస్ కామన్. సమ్ ఆర్ ది అదర్ పాయింట్ ఏదో ఒక రీజన్ వల్ల ఎంత బెస్ట్ ఆఫ్ ది ఫ్రెండ్స్ కన్నా సరే ఎక్కడో చోట గొడవలు వస్తాయి. గొడవలు వచ్చి అది సర్దుకుంటే ఓకే. సపోజ్ గొడవలు వచ్చి మీ ఫ్రెండ్షిప్ బ్రేక్ అయింది అనుకోండి, మీ సీక్రెట్స్ అన్నీ యూనో ఇట్ ఈస్ విత్ సమ్మన్ ఎల్స్. అండ్ అది కాన్స్టెంట్ ఏంటంటే మనకు అది ఒక ట్రామా లాగా ఉంటుంది అనమాట. అరే నా గురించి మొత్తం తెలుసు, నాకు ఇప్పుడు మన ఇద్దరికి గొడవ అయింది అంటే దెర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ దాట్ మీరు అందరికీ రామ్ గడ్ ఏం చేసింది తెలుసా అనేసి యూ విల్ టెల్ ఎవ్రీథింగ్ బ్యాడ్ అబౌట్ మీ టు ది సొసైటీ, రైట్? నా సీక్రెట్స్ అన్ని మీకు తెలుసు కాబట్టి విత్ ప్రూఫ్స్, రైట్? సో ఇలాంటి సిచ్యువేషన్స్ ని అవాయిడ్ చేయడానికి జనరల్గా ఎంత బెస్ట్ ఫ్రెండ్ అన్నా కానివ్వండి, దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ యూ షుడ్ కీప్ ఫర్ యువర్ సెల్ఫ్. అది మనము చెప్పేసుకుంటా ఉంటాము, అన్ని చెప్పుకుంటా ఉంటాం, చిన్నది పెద్దది. ఎస్, కొన్ని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే చెప్పుకుంటే మనకి కొంచెం బాధ తగ్గుతుందో, లైటర్ ఫీలింగ్ అనిపిస్తుందో, ఆర్ అలాంటివి షేర్ చేసుకోవడం వల్ల మనకు కొంచెం హ్యాపీనెస్ వస్తుంది అనుకుని చెప్పుకోవచ్చు. బట్ మీరు షేర్ చేసిన విషయాలు రేపు పొద్దున మీకు బ్యాక్ ఫైర్ అయ్యే స్కోప్ కొంచెం ఉన్నా కూడా అవాయిడ్ డూయింగ్ దాట్ అండి. సో అట్లా ప్రతి డీటెయిల్ చెప్పాల్సిన అవసరం లేదు. యూనో కొన్నిసార్లు ఫ్రెండ్స్లో కూడా సపోజ్ మన ఇద్దరికి మంచి ర్యాపో ఉంది, నేను ఒక రిలేషన్షిప్ని బ్రేక్ చేద్దాం, లైక్ ఐఎమ్ గోయింగ్ త్రూ సర్టెన్ థింగ్స్ ఇన్ మై లైఫ్ విచ్ నేను డైరెక్ట్గా నేను మీకు చెప్పలేను అనుకోండి. అలాంటి దాంట్లో ఏంటంటే యునో ఐ నీడ్ సమ్ మారల్ సపోర్ట్, ఐఎమ్ గోయింగ్ త్రూ అ లో అనేసి ఒక వేగ్ ఐడియా ఇవ్వచ్చు అబౌట్ ఇట్. బట్ యూ డోంట్ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ అనమాట. ఎవరు ఆ పర్సన్, ఏంటి నీ ట్రోమా, నీకు ప్రాబ్లం ఏంటి అంతా చెప్పాల్సిన అవసరం లేదనమాట. సో నిజంగానే నాకు సపోర్ట్ కావాలి ఫ్రమ్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్,
బట్ ఎవ్రీ డీటెయిల్ చెప్తే ఐ విల్ బీ ఇన్ అ రిస్క్ అని అనుకుంటే కనుక ప్రతి డీటెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ర్యాండమ్గా పైన చెప్పి మీకు కావాల్సిన సజెషన్ మీరు తీసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ దగ్గర నుంచి. సో దాట్ వే ఏంటంటే ప్రతి విషయం చెప్పడం అనేది కరెక్ట్ కాదు. వీ హ్యావ్ టు హ్యావ్ లిమిటేషన్స్ టు ఇట్. ఓకే. కొంతమంది ఫ్రెండ్స్ మధ్యలో పొసెసివ్నెస్ ఉంటుంది. వాళ్ళు మాత్రం అంటే ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్నారనుకోండి, ఇంకా నేను మీతోనే ఉండాలి, ఇప్పుడు మీరు నా క్లోజ్ ఫ్రెండ్ అనుకోండి, నేను మీతోనే ఫ్రెండ్షిప్ చేయాలి, మీరు మాత్రం వేరే వాళ్ళతో చేస్తారు ఫ్రెండ్షిప్, నేను నన్ను మాత్రం వేరే వాళ్ళతో డైజెస్ట్ చేసుకోలేరు అనమాట. సో ఇలాంటి ఫ్రెండ్షిప్ని మీరు ఎలా చూస్తారు? ఫస్ట్లీ లక్కీ ఫ్యూ ఉంటారండి ఇట్లా పొసెసివ్నెస్ ఉన్న వాళ్ళు. బట్ యా, టు అన్ ఎక్స్టెంట్ పొసెసివ్నెస్ ఇస్ ఓకే. బట్ మరీ ఏ లెవెల్లో అంటే ఇంకా నువ్వు నాతోనే మాట్లాడాలి, నాతోనే ఉండాలి, ఇంకా వేరే ఫ్రెండ్స్ ఎవరితో కూడా నువ్వు మాట్లాడద్దు, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అనగానే టక్కున నా పేరే రావాలి, ఇంకొక పేరు రావద్దు, నేను మరీ ఈ లెవెల్ ఆఫ్ పొసెషన్ ఉందనుకో అది ఇంప్రాక్టికల్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ పక్కన వాళ్ళని అది కొంచెం అన్కంఫర్టబుల్ ఫీలింగ్ తీసుకొని వస్తుంది. ఎందుకంటే ఐ మే బి ఏ క్లోజ్ ఫ్రెండ్ టు యూ, కానీ పొద్దు నుంచి రాత్రి దాకా నేను మీతోటే ఉంటాను, మీ పక్కనే ఉంటాను అంటే కుదరదు కదా. అది నా పని నాకు ఉంటుంది, మీ పని మీకు ఉంటుంది. సో వర్క్ ప్లేస్లో కూడా ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు, లైక్ అదర్వైజ్ కూడా మనకి నేబర్స్ కూడా ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. అట్లా ఫ్రెండ్స్ అనేది రకరకాలుగా అవుతూ ఉంటారు మనకి. సో ఎవరు అట్లా వాళ్ళతో మాట్లాడడము ఇవన్నీ అన్అవాయిడబుల్ బేసిక్గా. సో మన ఇద్దరము గుడ్ ఫ్రెండ్స్ అని అంటే ఫైన్, గ్రేట్ ఫ్రెండ్స్ ఫైన్, బట్ నాతోటే ఉండాలి, పద్దాక నేనే ఉండాలి అని అంటే దట్ ఈస్ ఇంప్రాక్టికల్. అలాంటి ఆలోచన మార్చుకోవాలి. బికాజ్ మీరు అంత పొసెసివ్ ఉన్నారు అని అంటే ఖచ్చితంగా యూ విల్ ఫీల్ బ్యాడ్ ఇన్ ఫ్యూచర్. ఎందుకంటే డెఫినెట్లీ ది అదర్ పర్సన్ విల్ టాక్ టు సమ్వన్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఒక్కడే ఫ్రెండ్ అంటే వర్కౌట్ కాదు కదా అది. అండ్ అదర్వైజ్ కూడా సోషలైజింగ్ చేస్తూ ఉంటేనే బెటర్, అది మన నెట్వర్క్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఓకే టు హ్యావ్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్, ఎ వెరీ గుడ్ ఫ్రెండ్, బట్ వాడే నా ఫ్రెండ్, వాడు నాతోటే ఉండాలి, ఇంకెవరితో ఉండొద్దు అలా అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఓకే. కొంతమంది ఫ్రెండ్స్ హెల్ప్ కావాలంటే తీసుకొని ఆ తర్వాత వాళ్ళు ఏమైనా అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు, ఆ ప్రాజెక్ట్కి సంబంధించి షీ నీడెడ్ హెల్ప్, షీ టుక్ ఏ హెల్ప్ ఫ్రమ్ హర్ ఫ్రెండ్, బట్ కంప్లీట్ అయిపోయినాక దాని గురించి ఏమైనా బిజినెస్ చేస్తున్నా చెప్పడానికి మాత్రం ఎక్కడ అంటే అందరూ ఏడుస్తారేమో, అందరికీ తెలిసిపోయిందేమో అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. అంటే హెల్ప్ కావాల్సినప్పుడు తీసుకొని ఏదైనా సక్సెస్ అయినప్పుడు దాచుకునే ఇలాంటి వాళ్ళని తో ఎలా ఉండాలి? సో బేసిక్గా అండి వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ పీపుల్ అట్లా ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ లాగేస్తారు మన దగ్గర. సపోజ్ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఏదో కొత్త ప్రాజెక్ట్ ఏదో స్టార్ట్ చేస్తున్నారు, మీ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. సో మీ దగ్గర తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ తీసేసుకొని తర్వాత మీకు అప్డేట్ చేయకపోవడం, అంటే వాట్ ఇస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది ప్రాజెక్ట్, అసలు ఏమైంది ఏంటి అని అప్డేట్ చేయట్లేదు అని అనుకోండి, డెఫినెట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇవ్వాల్సిన ట్యాగ్ ఫ్రెండ్ అనే ట్యాగ్ దానికి సరిపోరు వాళ్ళు. మీరు నిజంగా ఫ్రెండ్ తోటి మీరు తీసుకుంటున్నారు హెల్ప్ అని అంటే ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు కీప్ దమ్ అప్డేటెడ్ అబౌట్ ఇట్. ప్రోగ్రెస్ అవుతుందా అయితలేదా ఏంటి అనేసి. ఏడిస్ వస్తారు అని అనుకో అట్లాంటి థాట్స్ లో మీరు ఉన్నారనుకోండి, యు ఆర్ నాట్ ఈవెన్ ట్రీటింగ్ దెమ్ యాజ్ అ ఫ్రెండ్. నిజంగా మన ఫ్రెండ్ మన ప్రోగ్రెస్ ని వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. మన ఎంత క్లోజ్ ఫ్రెండ్ అనుకుంటే వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. వాళ్ళు మీరు వాళ్ళు అప్రిషియేట్ చెయ్యరు, వాళ్ళు ఏడిస్తారు అనే థాట్ లో ఉన్నారు అని అంటే యూ డోంట్ ఈవెన్ నో ది వాల్యూ ఆఫ్ ఫ్రెండ్షిప్. సో అలాంటి వాళ్ళకి యునో డెఫినెట్లీ వాట్ ఐ సే ఇస్ వాళ్ళు సెల్ఫిష్. అలాంటి వాళ్ళు డెఫినెట్లీ వీ కెన్ టర్మ్ దెమ్ యాజ్ సెల్ఫిష్. వాళ్ళని మీరు ఫ్రెండ్ లాగా కన్సిడర్ చేసి అనవసరంగా బాధపడకండి. అంటే చాలా మంది బాధపడుతూ ఉంటారు, కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తీసేసుకొని తర్వాత నాకు అప్డేట్ కూడా చేయలేదు ఏంటిది అని చేస్తూ ఉంటారు. మీ ఫ్రెండ్ చేస్తే మీరు బాధపడాలి. డోంట్ ఈవెన్ కన్సిడర్ సచ్ పీపుల్ యాజ్ యువర్ ఫ్రెండ్స్. మీరు బాధ కూడా పడరు అప్పుడు. ఓకే. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ ఒకరికొకరు బాగా హెల్ప్ చేసుకున్నారు. ఫ్రెండ్కి అవసరమైన హెల్ప్ ఒక ఫ్రెండ్ చేసింది. బట్ ఆ ఫ్రెండ్కి హెల్ప్ అవసరం ఉన్నప్పుడు అక్కడి నుంచి హెల్ప్ దొరికింది కానీ అది తను షీఈస్ నాట్ సాటిస్ఫైడ్ అనమాట. అంటే షీ హెల్ప్ హర్ ఎ లాట్ అనమాట వెన్ షీ నీడెడ్, బట్ షీ డిడ్ంట్ గెట్ ద హెల్ప్ వెన్ షీ నీడెడ్ అనమాట. సో అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆ ఫ్రెండ్తో ఇప్పుడు మాట్లాడలేక అండ్ అవాయిడ్ చేయలేక షీ సఫరింగ్ ఎ లాట్ అనమాట. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు? హెల్ప్ బిట్వీన్ ఫ్రెండ్స్ అనేది చాలా కామన్ అండి. జనరల్గా చూస్తుంటాము. మనకేంటంటే ఒక పర్సన్కి హెల్ప్ కావాలి అని అంటే జనరల్గా ఫ్యామిలీ నుంచి, ఫ్యామిలీ కాదు అంటే ఇమ్మీడియట్ హెల్ప్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి ఫ్రెండ్స్ నుంచే వస్తుంది. అండ్ ఇన్ మోస్ట్ కేసెస్ ఫ్రెండ్స్ నుంచే ఫస్ట్ హెల్ప్ వస్తుంది, తర్వాత ఫ్యామిలీ నుంచి వస్తుంది. దాట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్షిప్స్ ఆర్. కానీ రెగ్యులర్గా మనం ఒక సినారియో ఏం అబ్జర్వ్ చేస్తుంటాం అనంటే ఫ్రెండ్స్ మధ్యన ఒక పర్సన్కి హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు 100% ఎఫర్ట్ పెట్టి ఇంకొక ఫ్రెండ్ ఇస్తారు, లైక్ యూనో హెల్ప్ అనేది చేస్తారు. బట్
అదే ఫ్రెండ్కి అవసరం వచ్చినప్పుడు ఆ హెల్ప్ అనేది రెసిప్రొకేట్ కాదు. లైక్ చూసుకుని ది అదర్ పర్సన్ నుంచి ఏంటంటే అంతగా హెల్ప్ రాదు, వస్తుండొచ్చు, బట్ ఆ ఏదైతే ఇంటెన్సిటీ ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ లెవెల్ ఆఫ్ హెల్ప్ అనేది రాకపోవచ్చు జనరల్ గా. అంటే ఈ ఇన్సిడెంట్ ఏంటంటే ఆ హ్యాపీనెస్ అనేది ఆ ఫ్రెండ్ ఫేస్ లో కనిపించలేదు అనమాట. షీ హెల్ప్ హర్, బట్ హార్ట్ఫుల్ గా చేస్తున్న హెల్ప్ అనేది కనిపించలేదు. అంటే ఏంటి నాకు ఇది అన్నట్టుగా అనిపించింది అనమాట. ఇబ్బంది పడుకుంటూ హెల్ప్ చేస్తున్నట్టు అనిపించింది. ఫేస్ లో అంటే ఫ్రెండ్ ని చూసిన హ్యాపీనెస్ లేదు, స్మైల్ లేదు, ఏదో వచ్చారా ఉన్నారా అన్నట్టుగా. సో ఇక్కడ ఐ టెల్ వన్ థింగ్ అండి. సో జనరల్ గా మల్టిపుల్ సినారియోస్ ఉంటాయి. ఇట్లా ఒక్కటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే ది మెంటల్ స్టేట్ ఆఫ్ ది అదర్ పర్సన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అందరిది మూడ్ అండ్ బిహేవియర్ ఎప్పుడు ఒకటేలాగా ఉండదు, మారుతూ ఉంటుంది. సో నాకు హెల్ప్ అవసరం వచ్చినప్పుడు ది అదర్ పర్సన్ హెల్ప్ చేయలేకపోతున్నారు, లేదా టు ది ఎక్స్టెంట్ హెల్ప్ చేయాలి అది చేయలేకపోతున్నారు, లేదా ఫేస్లో నాకు హెల్ప్ చేస్తున్న హ్యాపీనెస్ కానీ ఆ గ్లో కానీ అనిపిస్తలేదు, ఏదో ఇబ్బంది పడుకుంటూ హెల్ప్ చేస్తున్నారు ఇలాంటివి అనిపించినాయి అనుకోండి, వాట్ ఐ సే ఇస్ ప్లీజ్ డోంట్ జంప్ టు కంక్లూషన్స్. చాలా మంది ఏంటంటే దే రూయిన్ దేర్ ఫ్రెండ్షిప్స్ దాట్ వే. అంటే నేనైతే హెల్ప్ చేశాను, నాకు కావాలన్నప్పుడు చేయవా నువ్వు అని ఈ క్వశ్చనింగ్ వచ్చి జనరల్గా ఏంటంటే దే రూయిన్ ది ఫ్రెండ్షిప్స్. బట్ ఐ విల్ టెల్ యూ సర్టన్ కేసెస్. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్తోమతకు తగ్గట్టు నేను హెల్ప్ చేశాను. ఇప్పుడు అదే ఇంటెన్సిటీ అదే స్తోమత వాళ్ళకు ఉందా లేదా అనేది మనకు తెలియదు. లైక్ ఇప్పుడు వాళ్ళ స్తోమత వాళ్ళకు ఉంటుంది అండ్ మారుతూ ఉంటాయి, యూనో కండిషన్స్, ఫినాన్షియల్ కండిషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మారుతూ ఉంటాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు మన దగ్గర లైక్ యూనో ఒక క్లాసిక్ కేస్ ఇది. మానిటరీ హెల్ప్ కోసము ఒక ఫ్రెండ్ ఒక 1 lakh కావాలి అనగానే కాల్ కట్ చేసిన ఎమ్మటే లైక్ 1 lakh ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేసేసారు. మళ్ళీ పే బ్యాక్ కూడా అయిపోయింది. బట్ ఇదే ఫ్రెండ్ కి మళ్ళీ అవసరం వచ్చినప్పుడు అడిగింది 50,000 మాత్రమే. 50,000 అడిగేసరికి కరెంట్లీ నా దగ్గర లేవు, ఆర్ నేను ట్రై చేస్తాను ఆగు అని చెప్పి మొత్తానికైతే 50,000 ఇవ్వలేకపోయారు ది అదర్ పర్సన్. అప్పుడు ఈ ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో చాలా కుంగిపోయి, అరే నీకు 1,00,000 రూపాయలు కావాలి అనగానే ఎమ్మంటే నేను పంపించేశాను, నాకు 50,000 కావాలంటే నువ్వు చేయలేకపోయావా అనేసి వాళ్ళ ఫ్రెండ్షిప్ ని బ్రేక్ చేసుకొని యూనో సైకలాజికలీ డిప్రెషన్ కి లోనయ్యారు. ఏంటి ఇలాంటి ఫ్రెండ్ తోట నేను ఉన్నది రోజులు అనేసి. బట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే వాళ్ళ ఫినాన్షియల్ కండిషన్ ఏముంది అనేది మనకు తెలియదు, వాళ్ళకి ఆ స్తోమత ఉందనేది మనకు తెలియదు. నేను ఇవ్వగలిగాను కదా వాళ్ళు కూడా ఇవ్వాలి లేకపోతే ఇవ్వగలరు అని మనము పర్సెప్షన్ పెట్టుకోకూడదు అనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్. ఏంటంటే ఫస్ట్లీ ఒక ఓపెన్ మైండ్ తో ఆలోచించాలి. ఏంటంటే వాళ్ళకి స్తోమత ఉందో మనకు తెలియదు, వాళ్ళు ఏ సిచ్యువేషన్ ఉన్నారు మనకు తెలియదు. రెండోది కొన్నిసార్లు ఏంటంటే ఏదైనా హెల్ప్ చేసేటప్పుడు వాళ్ళ మొహంలో ఆ గ్లో కనిపించదు. అంటే బై ఫోర్స్ హెల్ప్ చేస్తున్నాను నేను మా ఫ్రెండ్ కి అనేసి అలా అనిపిస్తుంది మనకి చూడంగానే, రైట్? సో అలా అనిపించినప్పుడు మనం ఏమనుకుంటామంటే నాకు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి అది ఇష్టం లేక ఫేస్ అలా పెట్టారేమో అనుకుంటాం. కానీ వాళ్ళ ఇమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ లో వాళ్ళు వాట్ ఆర్ ది గోయింగ్ త్రూ అనేది మనకు అర్థం కాకపోవచ్చు. సో దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. లైక్ ఐ హ్యాడ్ యునో అ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. మేమిద్దరము ఇక్కడే ఉన్నాం, లైక్ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏంటంటే we used to almost meet every day. So మేము కలిసి తిరిగే వాళ్ళము. It was like that, you know, we had very good friendship. కానీ that person he moved to Germany. సో జర్మనీకి వెళ్ళిన తర్వాత వన్స్ లైక్ యునో వెన్ వీ హ్యాడ్ టు మీట్, మేము కలిసినప్పుడు చాలా ఇయర్స్ తర్వాత కలిసామన్నమాట. కలిసినప్పుడు నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను, అరే ఇన్ని ఇయర్స్ తర్వాత మేము కలుస్తున్నాం కదా, ఇట్లా ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది మాకు, మేము కలిసినప్పుడు ఆ ఆనందం మొత్తం ఇట్లా బాడీలో కనిపిస్తుంది అని అనుకుంటే ఫుల్ ఎట్లా అంటే నిన్ననే కలిసినాం కదా అన్నట్టు ఎక్స్ప్రెషన్ అట్లా ఉండే అనమాట. బట్ లేటర్ ఐ అండర్స్టూడ్ దట్ హీ వాస్ గోయింగ్ త్రూ a very rough phase of his life, like he was very traumatized anamata. So adi naku teliyaka adi tarvata telisindi naku, but తెలియనప్పుడు నాకేంటంటే నాకు ఆ ఇంప్రెషన్ క్రియేట్ అయింది ఏంటంటే మేబీ మా ఫ్రెండ్షిప్ వీక్ అయిపోయిందేమో, లేకపోతే వానికి అంత ఎక్సైట్మెంట్ అనిపించలేదేమో నన్ను కలిసినప్పుడు అనేసి నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. సో జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే ఆ గ్లో రాలేదు అని అంటే మిమ్మల్ని కలవడం ఇష్టం లేకో లేకపోతే వాళ్ళకి మీ మీద ఇంట్రెస్ట్ లేకో కాదు. మేబీ సైకలాజికలీ దే ఆర్ గోయింగ్ త్రూ సర్టన్ రఫ్ ఫేసెస్. వాళ్ళు మీతో ఇంకా షేర్ చేసుకోలేదేమో, ఆర్ షేర్ చేసుకునేది కాదేమో అది. సో ఇది కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో బేసిక్గా ఈ అన్ని ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అని అంటే ఒక చిన్న చిట్కా అండి. మీరు మీ ఫ్రెండ్కి హెల్ప్ చేస్తున్నారు అని అంటే అన్కండిషనలీ హెల్ప్ చేయండి. నాకు హెల్ప్ చేసే స్తోమత ఉంది, ఇతను నా ఫ్రెండ్,
నేను హెల్ప్ చేస్తాను అంటే అన్కండిషనలీ చేయండి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. రేపు పొద్దున నాకు ప్రాబ్లం వస్తే వాడు హెల్ప్ చేస్తాడని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారనుకోండి, హెల్ప్ చేస్తే ఓకే, హెల్ప్ చేయని పక్షంలో యూ విల్ గెట్ ట్రామటైజ్డ్. అరే నేను ఇంత చేస్తే ఇదా నాకు దక్కింది అనే ఒక బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది అనమాట మనకి. అది రాకుండా ఉండాలి అంటే అన్కండిషనల్ హెల్ప్ చేయండి. మీకు స్తోమత ఉంటే, స్తోమత లేదు అని అంటే డైరెక్ట్ గా చెప్పండి. ఫ్రెండ్ అంటే అర్థం చేసుకుంటాడు. ఇట్స్ నాట్ అండ్ చాలా మంది ఇది కూడా ఆలోచించాలి ఏంటంటే, ఫ్రెండ్ కదా అనేసి మీకు ఆబ్లిగేషన్ లేదు. అంటే మీకు స్తోమత ఉంది, మీరు హెల్ప్ చేయగలుగుతారంటే ఖచ్చితంగా చేయండి. చెయ్యలేని పక్షంలో ఫ్రెండ్స్ ఎవరైనా హెల్ప్ అడుగుతున్నారు అని అంటే దాన్ని మీరు ఇంకా సతమతం అయిపోయి ఎట్లా హెల్ప్ చేయాలి అనేసి మీ స్తోమతకి మించి మీరు హెల్ప్ చేద్దాం అనేసి ప్లాన్ చేసుకొని ఏదో ట్రై చేశారనుకోండి, చేయలేని పక్షంలో మీరు ఫీల్ అవుతారు. చేసిన తర్వాత వాళ్ళు ఇలా ఏదన్నా చేస్తే ఇంకా ఫీల్ అవుతారు మీరు. అరే నేను అప్పుడు ఇంత కష్టపడి హెల్ప్ చేసినా నేను, కానీ నాకు రాలేదు, ఏంటి ఇదా నాకు వచ్చిన రెస్పాన్స్ అనేసి ఇంకా ఫీల్ అవుతారు అనమాట. సో వీ హ్యావ్ టు బి ప్రాక్టికల్ ఇన్ దీస్ రిగార్డ్స్ అండి. కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి. యా, వెల్కమ్.